హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత హోమ్ వీడియోస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీ ఇంట్లో లంచ్ రెసిపీ ఏం చేశారు? నేను వచ్చేసేమో మునక్కాయ ఆలుగడ్డ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కుక్కర్లో చేస్తానండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా. మునక్కాయ ఆలుగడ్డ రెండు కలిపి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసే ఉంటారు. మరి ఇంకెందుకు లేటు, నా స్టైల్లో మునక్కాయ పొటాటో కర్రీ ఎలా వండుతానో చూద్దాం రండి. మరి మునక్కాయ పొటాటో కర్రీ వండడానికైతే ఇక్కడ నేను ఒక 4-5 మునక్కాయలు తీసుకున్నాను. 2 పొటాటోస్, 4 టమాటోస్, ఒక ఆనియన్ తీసుకున్నానండి. మనం ఎంత క్వాంటిటీలోనైనా మనకు నచ్చినట్టు కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. నేను వెజిటేబుల్స్ ఎప్పుడు కట్ చేసినా కూడా బయట కూర్చొని ప్రశాంతంగా కట్ చేసుకుంటానండి. కొన్నిసార్లు వీడియో కోసం మాత్రమే కిచెన్లో వెజిటేబుల్ కట్ చేసుకుంటాను. నా అలవాటు ఏంటంటే బయట కానీ ఇంట్లో హాల్లో కానీ కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. టీ తాగేటప్పుడు కూడా అంతే, కంపల్సరిగా బయట కూర్చొని ఆ వెదర్ని ఆహ్వాదిస్తూ టీ అయితే నేను తాగేస్తానండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను కదా, మునక్కాయలు కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పొటాటోస్ అండి. పొటాటోస్ని పైనుంచి నేను పొట్టు ఏం తీయట్లేదు, అలాగే కట్ చేసుకుంటున్నాను. క్లీన్గా వాష్ చేసుకుంటే కొన్ని వెజిటేబుల్స్కి పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు కదా. చూడండి, బీహార్లో ఎవరి పని వాళ్ళదే. నేను బయట కూర్చున్నాను కదా, మీకు ఆపోజిట్లో ఒక 3 ఇల్లులు కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఒక్కరు కూడా బయటకు వెళ్ళరు. నిజంగా చెప్పాలంటే పక్క ఇంట్లోని చంపేసి ఆడేసిపోయినా కూడా పట్టించుకోరండి. అలాంటి జనాలు ఉన్నారు ఇక్కడ మా వెంచర్లో. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి 10 o'clockకే స్కూల్ అయిపోతుంది. ఇక్కడ నేను టమాటోస్, పొటాటోస్ అవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. లాస్ట్గా వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నానండి. నేను ఏ పని చేసినా కూడా నిదానంగా చేసుకుంటానండి, హడావిడి లేకుండా. వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం అయిపోయిందండి. లోపలికి వెళ్ళి వంట చేస్తాను. కర్రీ కుక్ చేసుకోవడానికి అయితే కిచెన్లోకి వచ్చేసాను. హీటర్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ అని ధనియాలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి 4-5 లవంగాలు వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి వెండు కొబ్బరి వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఒక ముక్కను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను యూస్ చేస్తున్న ఈ హీటర్ ఉంది కదా, దీన్ని అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోరాదు. కొన్నిసార్లు చేసే ఇంగ్రీడియంట్స్ అయితే మాడిపోతూ ఉంటాయి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. నేను డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. కొంచెం చల్లారాక పౌడర్గా చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకొని మళ్ళీ హీటర్ ఆన్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. మనం కుక్కర్లో కర్రీ వండితే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అన్నిటిని వేసేసుకున్నాను. జస్ట్ 1 minute పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు మాత్రం నేను మా చెట్టుకే తెంపుకొచ్చానండి. ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఆకు వచ్చేసింది. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే టమాటోస్ ఫస్టే కొంచెం సాఫ్ట్ అయిపోయాయి అనుకో, పొటాటోస్ మునక్కాయలు అయితే డైరెక్ట్ మనం వేసేయచ్చు. టమాటో వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకుంటున్నానండి. ఈ టమాటోస్ని కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకుందాము, అందుకని పైనుంచి అయితే మూత పెట్టానండి. విజిల్ వచ్చేలా మాత్రం పెట్టలేదు. 1 minute తర్వాత మూత తీసి కలిపాను. టమాటోస్ అయితే సాఫ్ట్ అవ్వలేదు. టమాటోస్ ఫ్రై అయ్యేలోపు అయితే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే నేను మిక్సీకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లో అయితే చేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టేశాను. ఈలోపు టమాటోస్ అయితే సాఫ్ట్ అయిపోయాయి. ఒక్కసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకున్నాము. నేను మునక్కాయని, పొటాటోస్ని అన్నిటిని ఒకేసారి యాడ్ చేస్తున్నానండి. వీటిని ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ పౌడర్లు వేసేలోపు కొంచెం అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మునక్కాయ, ఆలుగడ్డను అన్నిటిని ఇలా చక్కగా ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. నేను కర్రీస్ వండేటప్పుడు కలపడమే నాకు చాలా ఇష్టము, అందుకే ఎక్కువసార్లు కలుపుతూ ఉంటాను కర్రీని అయితే. చూడండి, ఒక 1 minute తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మళ్ళీ కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
మనం చాలా రెసిపీస్ని అయితే కుక్కర్లో చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి. ఇప్పుడు ఈ మునక్కాయ పొటాటో కర్రీని కూడా ఒక విజిల్ వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను ఎప్పుడైనా సాల్ట్ తక్కువగా వేసుకుంటాను, సరిపోతే తర్వాత వేసుకుంటానండి. ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కలిసేలా ఒక్కసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. దీనికి కూడా 1 మినిట్ అయితే టైం పడుతుంది. స్పైసెస్ ఫ్రై అయ్యేలోపు మునక్కాయ పొటాటో కూడా ఒక 2 నిమిషాల పాటు చక్కగా మగ్గిపోయాయండి. అంటే పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. మనం కుక్కర్లో కర్రీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే వాటర్గా ఉండిపోతుందండి కర్రీ. ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు అంతా చక్కగా అయితే కలిపేసుకుంటున్నానండి. నేను చాలా రెసిపీస్ అయితే కుక్కర్లోనే వండుతాను. ఇప్పుడు పైనుంచి కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఈ కర్రీకి ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి, చక్కగా కుక్ అవుతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకున్నానండి. ఈలోపు అయితే కర్రీని కలిపేస్తున్నాను. కర్రీ చిక్కటి గ్రేవీతో చక్కగా అయితే రెడీ అయిపోయింది. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి. పొటాటోస్ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇదండి మునక్కాయ పొటాటో కర్రీ. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది కదా. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఆకలేస్తుంది, అన్నం పెట్టన్నారండి. అందుకే ఫాస్ట్గా కర్రీ మొత్తం డిష్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్యకైతే అన్నం పెట్టాను. చూడండి, తనకేంటంటే గ్రేవీ ఎక్కువ వద్దు అని చెప్పారు. కొంచెం కారం వేసానండి. ఎందుకు అంటే మా మామయ్య వచ్చారు కదా, తను కొంచెం స్పైసీగా తింటారని 2 స్పూన్స్ వేసాను. లేదంటే 1 స్పూన్ కారమే వేసేదానండి. చూడండి, మునక్కాయలు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. పొటాటోని చూపిస్తాను. ఇది కూడా అంతే, ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి అయితే వస్తానండి నేను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.